బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. గురువారం చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలో బంగ్లా బౌలర్ హసన్ మహమ్మద్ ఊహించని షాక్ ఇచ్చాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీని వెంటనే అవుట్ చేశాడు. 34 పరుగులకే 3 వికెట్లు తీశాడు. అయితే ఈ దశలో డగౌట్ లో కూర్చున్న గౌతమ్ గంభీర్ దీనంగా కూర్చొని నిరాశగా మ్యాచ్ ని వీక్షిస్తూ కనిపించాడు. ఎందుకంటే కోచ్ గా తన తొలి టెస్టులోనే టీమిండియా టాప్ ఆర్డర్ విఫలం కావడం తీవ్ర నిరాశలో కనిపించాడు. అయితే ఆ తర్వాత జైస్వాల్ అలాగే రిషబ్ పంత్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు తొలి సెషన్ వరకు క్రీజులో ఉండి టీమిండియా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే క్రమంలో లంచ్ తర్వాత వరుసగా వికెట్లను కోల్పోయారు. మొత్తంగా 144 పరుగులకి 6 వికెట్లను కోల్పోయిన దశలో ఆ తర్వాత జడేజాతో కలిసి రవిచంద్రన్ అశ్విన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడారు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ బ్యాటర్లు విఫలమైన పిచ్చిపై ఎలా బ్యాటింగ్ చేయాలో చూపిస్తూ ఊరమాసి ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా అశ్విన్ అయితే ఇది టెస్ట్ మ్యాచ్ అనే విషయం మర్చిపోయి అద్భుతమైన సెంచరీతో అందరినీ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తానికి తన ఇన్నింగ్స్ తో టీమిండియాకు గౌరవాన్ని తెచ్చిపెట్టాడు. అయితే ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయిన దశలో డగౌట్ లో కూర్చున్న కోచ్ గౌతమ్ గంభీర్ దీనంగా కనిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఘోరంగా దెబ్బ పడిందన్న టైంలో జడేజా, అశ్విన్లు 7వ వికెట్ కి 195 పరుగులు జోడించడంతో ఒక్కసారిగా గౌతమ్ గంభీర్ డగౌట్ లో చిరునవ్వుతో కనిపించాడు. అతనితో పాటు రోహిత్ శర్మ కూడా చిరునవ్వుతో కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తొలి రోజు ఆట ముగించుకొని డగౌట్ లకు వస్తున్న జడేజా, అశ్విన్లను టీమిండియా ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బంది కూడా చప్పట్లతో అభినందించారు.